ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం దైవ మర్మములు ఇవి డేట్ ప్రకారం చదువుతున్నవి కాదు, దేవుడు నాతో గత దినాల్లో మాట్లాడినవి. నా హృదయానికి మరి ఎంతో నెమ్మది కలిగించిన మాటలు మీతో పంచుకుంటున్నాను. ఇవి ఒక డేట్ ప్రకారము మరి చదివేటివి కాదు, గమనించండి. ఆత్మీయంగా మనం కూడా తలంపుల యందు, మాటల యందు, క్రియల యందు ముండ్ల పొదలతో, గచ్చ పొదలతో నిండి ఉన్నాం. మనకు మనమే నష్టమును, కీడును కలిగించుకొనుచూ ఉంటిమి. అపవిత్రతతోనూ, పగతోనూ, ద్వేషంతోనూ, అసూయతోనూ, గర్వంతోనూ, అసహ్యతతోనూ మన జీవితములు నిండి ఉండెను. అయితే ఇచ్చట దేవుడు ఇవన్నీ తీసివేయబడి వాటికి బదులుగా గొంజి చెట్లు, దేవదారు చెట్లు నాటబడనని వాగ్దానము చేయుచున్నాడు. ఒక దినమున మనం కూడా ఆయనను పోలి ఉండినట్లు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వభావంతోనూ మంచి గుణములతోనూ మనము నింపబడి మన జీవితములు ఫలభరితముగా ఉండును. ఈ లోకంలో ముళ్ళ తుప్పలకును, గచ్చపొదలకును తావి ఇవ్వకుండా ఆదరణ, సంతోషము కలిగించు మాటలే మాట్లాడుచు ఇతరులకు సహాయము చేయుచు విజయవంతమైన జీవితమును మనము జీవించగలము. అలా జీవించడానికి ప్రభు మనకందరికీ కూడా సహాయపడను గాక. అదేవిధంగా ఎడారిలో సెలయేరులో నుంచి కూడా ఒక చిన్న మాట ఇక్కడ రాయబడిన మాట, నన్ను అసాధారణమైన క్రైస్తవునిగా చేయమని ఈరోజే దేవుణ్ణి ప్రార్థిస్తాను అని ఈ యొక్క ఎడారిలో సెలయేరులు అనే పుస్తకాన్ని రాసిన రచయిత చెప్తున్నాడు. కాబట్టి ఇంతవరకు నువ్వు నేను సాధారణమైన క్రైస్తవులముగా లేదా నామకార్థ క్రైస్తవులుగా ఉన్నట్లయితే ఈ దినమే, ఈరోజే నన్ను అసాధారణమైన క్రైస్తవునిగా చేయమని దేవుణ్ణి ప్రార్థించుదాం. ప్రభు అట్లు మనకందరికీ కూడా సహాయం చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.